సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? రేపటి ఆరాధనకు సిద్ధపడుతున్నారు కదా? అవును, ఆదివారానికి ముందు శనివారం మనకు సిద్ధపాటు దినం. ఆదివారపు ఆరాధనకు అర నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు. అందరికంటే ముందుగా ఆరాధనకు వెళ్ళి ఆదివారపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరుగునట్లు మీ స్థానిక సేవకులను బలపరిచి శక్తివంతమైన వర్తమానాలు ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బలం ద్వారా ఆరాధన గతంలో ఎన్నడూ ఎప్పుడూ జరగని రీతిలో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈరోజు ఉపవాస ప్రార్థనలు అందించబోతున్నారు. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. మరి విశేషంగా 13, 14, 15 తారీఖుల్లో పటాన్ చెరువులో మన యానిమల్ కన్వెన్షన్స్ ఉన్నాయి కదా, దాని నిమిత్తం ఒక అద్భుతమైన ఆల్బమ్ మనం రిలీజ్ చేయబోతున్నాం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్య, అతి శ్రేష్ఠుడా నా యేసయ్య, ఆ టైటిల్ సాంగ్ ఈరోజు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత రిలీజ్ చేయబడుతుంది. తప్పకుండా ఆ పాటలు విని అనేకులకు షేర్ చేసి వారు ఆ పాటల ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోగలిగేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో మనవి. మీ అందరి ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం బహు చక్కటి పాటలు, అద్భుతమైన సంగీతం, దేవుని మహాగొప్ప కృప మన పరిచర్యలో ఉన్న ఈ లోయ, ఈ కొదువు కూడా మీ ప్రార్థనల ద్వారా దేవుడి ఏడాది తీర్చారు. బహు అద్భుతమైన పాటలు దేవుడు సిద్ధపరిచారు. ఈరోజు రేపు ఆదివారం ఇలా మీటింగ్స్ దినాల్లో ఒక పాట వెంబడి ఒకటి రిలీజ్ చేయబోతున్నాం. ప్రార్థించండి. లక్షలాది కొలది ప్రజలకు ఆ పాటలు దీవెన కారణంగా దేవుడు చేయునుగాక. మరొక ప్రాముఖ్యమైన విషయం, వచ్చే ఆదివారం నుండి పటాన్ చెరువులో డే టైం సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. 8:30 నుంచి 10:30 వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు పటాన్ చెరువులో కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆరాధనలు జరుగుతాయి. వచ్చే ఆదివారం నుంచి పగటిపూట ఆరాధన ప్రారంభించబోతున్నాం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఈ దినం ఒక చక్కటి దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మదేవుడు మీ కొరకు నా కొరకు ఆత్మదేవుడు సిద్ధపరిచారు. ఇలాంటి దేవుడు నీకుండగా నీకు భయమేల మిత్రమా? ఏంటేంటేంటి ఇలాంటి దేవుడు నీకుండగా కలవరం కన్నీళ్ళు ఎందుకు మిత్రమా? నిజమే, నీవు ఆరాధించే దేవుడు ఎలాంటి వారో అది ఒక్కటి నీవు ఎరిగితే ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని గందరగోళాల మధ్యలో కొన్నిసార్లు చిక్కుకున్నా, ఎన్ని ఆపదలు వచ్చినా, అపాయాలు ఎదురైనా, దేవుడు ఉన్నాడు అని ఆ ఒక్క ధైర్యంతో నిబ్బరంగా నిమ్మలంగా నువ్వు బ్రతకగలుగుతావు. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే. విన్నారా ఈ మాట? అవును, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వారు? రండి, ఒక అద్భుతమైన వాక్యం ధ్యానించబోతున్నాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 8వ వచనం. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. మనం గడిచిన దినాల్లో హోషేయ గ్రంథంలో ఎన్నో విషయాలు ధ్యానించాం కదా. గతంలో ఎఫ్రాయిము దేవుని విడిచి బొమ్మల దగ్గరికి వెళ్ళాడు. దాన్ని బట్టి ఎఫ్రాయిము బ్రతుకు తోలు బొమ్మలాట అయిపోయింది. బ్రతుకు గందరగోళంలో చిక్కుకుంటే ఇప్పుడు పశ్చాత్తాపడి ఈ బొమ్మలతో నాకేమి, నేను ఈ బొమ్మల వైపు వెళ్ళనని
నిజదేవుని దగ్గరకు వచ్చాడు. నిజదేవుని దగ్గరకు వచ్చిన ఎఫ్రాయిమును చూసి అంటాడు, ఎఫ్రాయిము, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలన నీకు ఫలం కలుగుతుంది అని దేవుడి స్థలంలో తనను చిగురు పెట్టు సరళ వృక్షంతో దేవుడు పోల్చుకున్నాడు. అలాగని దేవుడు సరళ వృక్షం కాదు సుమి. దైవజనమ, ఈ అనంతుడైన దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు, అగోచరుడైన దేవుడు నీకు నాకు అర్థం కావటానికి మన కంటికి కనబడే పదార్థాల చేత, వస్తువుల చేత దేవుడు తన్ను తాను పోల్చుకున్నాడు. అది పోలికే కానీ అవి దేవుళ్ళు కాదు. నేను వెలుగును అన్నాడు. అలాగని వెలుగు చూడటంతో దేవుడని దండం పెట్టుకోవాల్సిన అగత్యం క్రైస్తవుడికి లేదు. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఇప్పుడు కరెంటు పోయింది, సడన్గా కరెంట్ వచ్చింది అనుకోండి, లైట్ని చూసి ఏం చేస్తారు చెప్పండి అంటారు, లేకపోతే కళ్ళకద్దుకుంటారు. నో, వెలుగు ఎప్పటికీ దేవుడు కాదు. కాకపోతే దేవుడు వెలుగు వంటి వాడు మనకు అర్థమవటానికి. వాక్యం దేవుని సూర్యునితో పోల్చింది. సుమి, సూర్యుడు ఏ ఒక్కనాటికి దేవుడు కాదు. ఎందుకు సూర్యుడితో పోల్చింది? సూర్యుడు భీకరమైన తేజస్సును ధరించాడు. అవును, ఆ సూర్యుడే అంత భీకరమైన తేజస్సును ధరించాడంటే సూర్యుని సృజించిన దేవుడు ఇంకెంత భీకరమైన తేజస్సును ధరించుంటాడు కదా. అలంకారప్రాయంగా సూర్యునితో పోల్చబడింది. ఆయన చంద్రుడు, వెన్నెల ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ దేవుడు ప్రశాంతతనిచ్చేవాడు. వాక్యం ఇక్కడ చెట్టుతో పోల్చింది, విన్నారు కదా. అలాగని చెట్టు చుట్టూతో తిరగమని కాదండోయ్. అర్థమవటానికి దేవుని వాక్యం దేవుని అట్లా పోల్చింది. సరే, ఈ పోలికల్లో దేవుడు ఇక్కడ తనను తాను ఒక అందమైన పోలికతో పోల్చుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. ఏ వృక్షం? సరళ వృక్షం. ఎలాంటి వృక్షం? చిగురు పెట్టే సరళ వృక్షం. ఓ చెట్టు ఉంది, మొదలు వరకు నరకబడింది. నరకబడిన తర్వాత దారిని పోయే ప్రతి వాళ్ళు, ఇది మొద్దైపోయిందిరా, ఇక ఇది బ్రతకదురా, ఇది చచ్చిపోయిందిరా, ఎప్పుడో నరికేరు కదా, ఇది ఎప్పుడో చచ్చిపోయిందిరా, ఇక ఇది బ్రతికే అవకాశం లేదు అని దారిని పోయే ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఈ దినాల మధ్యలో ఆ మొద్దులో నుంచి చిన్న చిగురు పుట్టింది. చిన్న చిగురు, ఎంత చిన్న చిగురు. ఆ చిన్న చిగురు మొద్దులో నుంచి పుట్టడంతో చూసిన ప్రతివాడు ఏమంటాడు తెలుసా? ఈ చెట్టు మరలా బ్రతుకుతుందిరా, ఈ మొద్దు మరలా బ్రతుకుతుందిరా, ఇది మరలా మహావృక్షం అవుతుందిరా అని ఇట్టే ఒక మనిషి చెప్పగలుగుతాడు. నేనంట, ఇది మరలా బ్రతుకుతుంది అనే ఆశ పుట్టించిందేది? చిగురు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశలు కోల్పోయిన నీ బ్రతుకులో ఆశలు పుట్టించగలిగినటువంటి వాడు. చెల్లి, తల్లి, తమ్ముడా, అన్నా, ఒకప్పుడు మంచి బ్రతికి పచ్చటి చెట్టుగా జీవించి నీ నీడలో అనేకులు బ్రతికి అనేకులకు ఆశ్రయంగా ఉన్న నీ జీవితం, ఒకప్పుడు అంత ఆశ్రయంగా ఉన్న నీ బ్రతుకు ఈరోజు నీవే ఆశ్రయం కోరేవాడిగా మొదలు వరకు నరకబడ్డావా? నేను చూసిన ప్రతివాడు, వీళ్ళ కుటుంబం ఒకప్పుడు ఎంత బాగుండేదో, అయ్యో పాపం, ఏంట్రా వీళ్ళ కుటుంబం ఇట్లా అయిపోయింది, అందరూ తలాడిస్తున్నారా, ఎగతాళిగా మాట్లాడుతున్నారా, కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నారా, కొంతమంది స్నేహితులు ఆప్యాయతతో ఎంత బాగా బ్రతికిన కుటుంబరా ఇలా చితికిపోయింది, ఇంక వీళ్ళ బ్రతుకులు బాగుపడే అవకాశం లేదు అని చుట్టూతో ఉన్న వ్యక్తులంతా నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళంటమే కాదు, నీ బ్రతుకుల్లో నీకు కూడా ఆశ లేదా? మంచి రోజులు వస్తాయి, మేలైన దినాలు వస్తాయి, నవ్వే దినాలు వస్తాయి, నాట్యమాడే దినాలు వస్తాయి అని అంటానికి కూడా నోరు పెకలట్లేదా?
కారణం నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు అలా ఆశను కోల్పోయిన స్థితిగతులుగా ఉన్నాయా? ఒక్కసారి చూడు. నీవు ఆరాధించే నీ దేవుడు చిగురు పెట్టు సరళ వృక్షం. ఆశలు కోల్పోయిన నీ బ్రతుకులో ఆశలు పుట్టించగలిగిన ఆశాజ్యోతి. ఆశాజ్యోతి. బైబిల్లో మధ్యధరా సముద్రం గుండా పౌలు ప్రయాణమై వెళ్ళేటప్పుడు 14 రోజుల పాటు సూర్యుడిని చూడలా, చంద్రుడిని చూడలా. అక్కడ ఒక మాట అంటాడు, బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా లేదు. వాడు బ్రద్దలైపోయింది. బ్రతుకుతామనే ఆశ బొత్తిగా లేదు. కానీ ఆశాజ్యోతి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడట. దేవుని యందు తప్ప మరి ఇంకొక ఆధారం మాకు లేదు. బ్రతుకుతామనే ఆశ అక్కడ ఒక మాట అంటాడు, బొత్తిగా లేదు అంటాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడుగా. ఓడ బ్రద్దలైపోయినా రేవుకు చేర్చాడు. ఓడ బ్రద్దలైపోయినా రోమా పట్టణానికి చేర్చాడు. ఓడ బ్రద్దలైపోయినా పౌలు జీవితంలో దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ ఆశలు కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, చిగురు వైపు చూడు. ఆ చిగురు అంటే అది మరలా నేను బ్రతికిస్తా, మరలా నేను మొలకెత్తింప చేస్తా, మరలా నేను మహావృక్షంగా మారుస్తా. ఆ చిగురు నీతో నాతో మాట్లాడుతుంది. ఎస్, ఆ చిగురు ఆ బ్రతుకు మీద ఆశ పుట్టించేది. రెండో మాట చెప్పంటారా? పాత నిబంధనలో సరళ వృక్షపు మ్రానులతో వింటున్నారా? సరళ వృక్షపు మానులతో ఓడలను తయారు చేసేవాళ్ళట. ఓడలను తయారు చేయటానికి సరళ వృక్షపు మ్రానులను వాడినట్లుగా ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. ఏమండి, ఓడలు తయారు చేయటానికి సరళ వృక్షపు మ్రానులు వాడారంటే సముద్ర ప్రయాణం మామూలు ప్రయాణమా? సముద్రంలో వచ్చే అలలు కెరటాలు మామూలువా? ఆ కెరటాల తాకిడికి ఓడ ఉన్నపాటున బ్రద్దలైపోయే పరిస్థితి లాగుంటుంది. కానీ విచిత్రం తెలుసా? సరళ వృక్షపు మ్రానుతో చేయబడిన ఆ ఓడలు బహుబలంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ సరళ వృక్షపు మాను ఆటుపోట్లకు, అపాయాలకు, అలల తాకిడికి తట్టుకుని నిలవబడగలుగుతుంది. నీ దేవుడు సరళ వృక్షం వంటివాడు. నీవు ఆయన దగ్గరికి వస్తే జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆ పోరాటాల మధ్యలో తట్టుకొని నిలవబడే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. బ్రతుకులో పోరాటాలు రాక మానవు. యోబు గ్రంథకర్త అంటాడు కదా, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటి కాలం కాదా? తమ్ముడు, చెల్లి, భూమి మీద బ్రతికిన కాలం అంతా ఎప్పుడు ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆ పోరాటాల మధ్యలో నిలవబడలేక ఈ బతికే కంటే చచ్చిపోతే పోయిద్దని మరణాన్ని కోరుకొని చావు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. విన్నారా? ఎందుకో తెలుసా? సమస్యలను ఎదుర్కొనే శక్తి లేక. కానీ సరళ వృక్షపు మ్రాను లాంటి నీ యేసు దగ్గరికి వస్తే, నీ యేసు పాదాలు పట్టుకుంటే గుండెల్లో పరాక్రమాన్ని పుట్టిస్తాడు. నీ చేతులకు యుద్ధాన్ని, నీ వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పి ఆ సమస్యల మధ్యలో నిలవబడేటట్లుగా దేవుడు బలమిచ్చి సమస్యలను పరిష్కరించడానికి కావలసిన జ్ఞానం కూడా దేవుడు దయచేస్తాడు. మీకు తెలుసా? క్రైస్తవ్యాన్ని దేవుని వాక్యం భక్తులు చాపతో పోలుస్తారు. ఆదిమ క్రైస్తవ్యానికి గుర్తుగా చాప గుర్తును వాడేవాళ్ళు. ఎందుకు చాప గుర్తును వాడేవాళ్ళు చెప్పండి? ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. చాప గుర్తును క్రిస్టియానిటీకి సింబల్గా ఎందుకు వాడేవాళ్ళు? ఏంటి, అపోస్తులు ఎక్కువ శాతం చేపలు పట్టేవాళ్ళు కాబట్టి కాదు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు, అందుకనే. అది కూడా కాదు. అయ్యుండొచ్చు కొంత. అయితే ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో ప్రవాహానికి ఎదురు ఈదగలిగిన ఏకైక జీవి చేప.
చేప పిల్ల చిన్నదే. ఆ వరద ప్రవాహానికి కొండ చిలువలు కొట్టుకొని పోతాయి, వరద ప్రవాహానికి కొండలు కొట్టుకొని పోతాయి, వరద ప్రవాహానికి బ్రిడ్జిలు కొట్టుకొని పోతాయి. కానీ అద్భుతం తెలుసా, ఆ వరద ప్రవాహం ఎదురు ఈదుకుంటూ వెళ్ళగలిగిన ఏకైక జీవి చేప మాత్రమే. క్రైస్తవుడు కూడా పోరాటాలకు వెరిసి పారిపోయేవాడిగా ఉండడం, ఆ పోరాటాలను ఎదుర్కొంటూ ఎదురుతాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆ శక్తి సరళ వృక్షం లాంటి దేవుడు ఒక్కొక్క బిడ్డకు అనుగ్రహిస్తాడు. సముద్రంలో ప్రయాణమై వెళ్ళే సరళ వృక్షపు మ్రానుతో చేయబడిన ఆ ఓడ ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లుగా ప్రతి ఆటుపోటును ఎదుర్కొనే ఆ ధైర్యం, ఆ పరాక్రమం దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. విన్నారా? మూడో మాట చెప్తారు. చిగురు ఏం చేసిద్దో తెలుసా? ఆ చిగురు ఆశ పుట్టించడమే కాదు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని బైబిల్లో రాసిందే. ఆ చిగురు పెరిగి పెరిగి పెద్దదై మహావృక్షం అయిపోద్ది. నిజమే, నీ యేసయ్య చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. ఆ సరళ వృక్షం నరకబడినట్లుగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసి సమాధి చేశారు. విన్నారా? యేసు ప్రభు వారిని సిలువ వేసి సమాధి చేశారు. సరళ వృక్షాన్ని నరికినట్లుగా నరికేశారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చిగురు పెట్టే సరళ వృక్షం అన్న సంగతి అప్పిచ్చి మహారాజులకు తెలియదు. విన్నారా? సమాధిలో పెట్టబడిన తర్వాత ఆదివారం తెల్లవారుతూ ఉండగా ఆ మొద్దులో నుండి చిగురు ప్రారంభమైంది. ఆ చిగురు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ చిగురు విచిత్రం తెలుసా? నరకక మునుపు ఆ చిగురు ఇజ్రాయేలు దేశం వరకే వ్యాపించింది. నరకబడిన తర్వాత చిగురు ప్రారంభమైన తర్వాత ఇజ్రాయేలు దేశపు సరిహద్దులు దాటి ఇప్పుడు ఆ చిగురు ప్రపంచమంతా విస్తరించింది. ఈ చిగురు చెప్పే మూడో పాఠం ఏంటో తెలుసా? కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తుంది ఈ సరళ వృక్షపు చిగురు. మరలా చెప్తున్నా, పూర్వపు వైభవం కంటే మించిన వైభవం ఈ దేవుడు నీకు అనుగ్రహించేవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తమ్ముడు, చెల్లి, ఏం కోల్పోయి వాక్యం వింటున్నావు? మంచి ఉద్యోగం కోల్పోయావా? మంచి ఆర్థిక వ్యవస్థ కోల్పోయావా? అంతకాలం పనిచేస్తున్న కంపెనీలో సడన్గా కంపెనీ నుంచి తీసేస్తే ఆ చక్కటి ఉద్యోగాన్ని కోల్పోయి ఎలా బ్రతకాలి? కలవరంతో ఉన్నావా? నా చేతులెత్తి దీవిస్తున్నా. నువ్వు కోల్పోయిన ఉద్యోగం కంటే, నువ్వు కోల్పోయిన అవకాశం కంటే శ్రేష్టమైన అవకాశం నా దేవుడు నీ ఒడిలో వేస్తాడు. అయ్యా, ఒకప్పుడు మేము ఎంత గొప్పగా బ్రతికేవాళ్ళమో, ఈరోజు నరకబడ్డామయ్యా అని అంటున్నావా? కోల్పోయిన వైభవం కంటే, కోల్పోయిన వైభవం కంటే, కోల్పోయిన పరిస్థితి కంటే, కోల్పోయిన స్థితిగతి కంటే మించిన స్థితిగతి నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మీకు తెలుసా, సరళవృక్షం ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది. ఎప్పుడు చూసినా. ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి వర్షాకాలంలో పచ్చగా ఉంటాయి, రైట్? ఒక కాలంలో అసలు ఆకులన్నీ రాలిపోయి బీడుబారినట్టు అయిపోద్ది. ఇక ఈ చెట్టు నరికేసి పొయ్యిలోనే పెట్టుకోవాలన్నట్లుంటుంది. ఈ సరళ వృక్షం దగ్గరికి వచ్చేసరికి ఏ కాలంలో చూసినా పచ్చగానే ఉంటుంది. అది వేసవి కాలమా, చలికాలమా, వర్షాకాలమా, కాలంతో సంబంధం లేదు. ఎప్పుడు చూసినది పచ్చగా ఉంటుంది. పచ్చగా నేను చిగురు పెట్టు సరళ వృక్షం. తమ్ముడు, చెల్లి, బొమ్మలను వదిలేసి జీవం కలిగిన దేవుని బ్రతుకు కాలమంతా హత్తుకొని నువ్వు బ్రతికితే నీ దేవుడు ఎప్పుడు నేను పచ్చగా ఉంచుతాడు. కొంతమంది ఉంటారు, నెల మొదట్లో భలే పచ్చగా ఉంటారు, నెల మొదటి వారం భలే పచ్చగా ఉంటారు. ఎందుకు చెప్పండి? జీతం వచ్చి ఉంటుంది కాబట్టి.
అదే పచ్చని చెట్టు నెల చివరి వచ్చేసరికి పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోతుంది. నేనంట, నీ దేవుడు చిగురుపెట్టు సరళ వృక్షం వంటి వాడు. ఆయన నీడను నువ్వు ఆశ్రయిస్తే బ్రతుకంతా కారపు మెతుకులు తిన్నా సంతోషంగా, కారపు మెతుకులు తిన్నా నెమ్మదిగా, ఆనందంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ దేవుడు ఎప్పుడు పచ్చగా ఉండేవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఆశ్రయించిన నీ బ్రతుకు కూడా ఎప్పటికీ ఎన్నటికీ పచ్చగా ఉండునుగాక. 4వ మాట చెప్తాను. సరళ వృక్షం పరిశుద్ధతకు గుర్తు. ఎలా? కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంది, ఎరిగిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి. ఏమని రాసి ఉంటుందంటే, సరళ వృక్షపు నీడలో కొంగలు నివాసం కట్టుకుంటున్నాయట. విన్నారా? కొంగలు నివాసం కట్టుకుంటూ ఉన్నాయి. ఏవి? కొంగలు అని రాసి ఉంటుంది. కొంగలు తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా? ఆల్మోస్ట్ కొంగలు మ్యాక్సిమం తెల్లగా ఉంటాయి. తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. నేనంట, సరళ వృక్షం లాంటి యేసుక్రీస్తు దగ్గర నువ్వు బ్రతికితే, సరళ వృక్షం లాంటి యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయిస్తే, కొంగలాంటి తెల్లని జీవితం, పరిశుద్ధమైన జీవితం నా దేవుడు నీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. దైవజనమ, లోకంలో మానవాళికి పరిశుద్ధతనివ్వగలిగిన ఏకైక దేవుడు సరళ వృక్షం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతిదినం ప్రభుతో సహవాసం చేయి, ప్రతిదినం వాక్యం చదువు, ప్రతిదినం దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఆదివారం మందిరంలో ముందు వరుసలో కూర్చొని ప్రభుని స్తుతించు. ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే, సహవాసం సామెత ఒకటి ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే ఆడు ఈడవుతాడట, ఈడాడవుతాడట. ప్రభుతో నువ్వు సహవాసం చేయి. నీ ప్రభు ఎట్టి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధత నువ్వు స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. పరిశుద్ధత ద్వారా ఇక్కడ అంటాడు కదా, నా వలన నీకు ఫలం కలుగును. పరిశుద్ధతకు దేవుడిచ్చే ఫలం పరలోక రాజ్యం, నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగేవుగా. ఎవరు నీ దేవుడు? ఆశ పుట్టించే దేవుడు. ఎవరు నీ దేవుడు? పరాక్రమం పుట్టించే దేవుడు. ఎవరు నీ దేవుడు? పూర్వపు వైభవం కంటే మించిన వైభవాన్ని ఇచ్చి బ్రతుకు కాలమంతా పచ్చగా ఉంచే దేవుడు. దానికి మించి పరిశుద్ధతనిచ్చే దేవుడు. మనకు బొమ్మలతో పనేంటి? ఎవరి దగ్గరకు వెళ్ళి జాతకం చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? వీడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీ దేవుడు చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. ఒకవేళ ఈ గడియలో నువ్వు నరకబడ్డావేమో, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, మరలా చిగురు పెట్టబోతున్నావు. పూర్వం కంటే మించిన వైభవం తన మహిమ కొరకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన చిగురు పెట్టు సరళ వృక్షం. ఆయన ఆరాధించి ఆయన బిడ్డగా ఉన్న నీవు కూడా ఎప్పటికీ చిగురు పెడతానే ఉంటావు. బ్రతుకు కాలమంతా పచ్చగా ఉండే కృప నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడా, నరకబడిన మా బ్రతుకులు చిగురించాయి. ఇక మా బ్రతుకులు బాగుపడో అని అనుకున్న దినాల్లో ఆశాజ్యోతిగా ఆశ పుట్టించావు. ఒట్టి ఆశ పుట్టించే దేవుడివే కాదయ్యా, ఆ ఆశలన్నీ నెరవేర్చిన దేవుడో. ఇదిగో ఈ వాక్యం వింటున్న ఈ నీ ప్రజల్లో ఎవరు నరకబడిన స్థితిలో ఉన్నారో వారు మరలా చిగురు పెట్టుదురుగాక. పూర్వం కంటే మించిన వైభవం నీ పిల్లలకు మీరు దయచేయుదురుగాక. విశేషంగా దేవా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సరళ వృక్షం దగ్గర కొంగలు నివాసం చేస్తున్నట్లుగా నైనా మీ యొద్ద నివాసం చేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధత సంపాదించుకునే కృప మా ఒక్కొక్కరికి మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా,
ఎవరు పిరికితనంతో ఉన్నారో, ఎవరు భయంతో ఉన్నారో, ఎవరు అధైర్యంతో ఉన్నారో, యేసు నామం పేరిట వారి గుండెలను ధైర్యపు ఆత్మతో మీరు నింపుదురుగాక. ధైర్యంతో ఒక్కొక్క బిడ్డను బలపరచుదురుగాక. పరాక్రమాన్ని పుట్టించండి. మీ వలన కలిగే ప్రతిఫలం ఒక్కొక్క బిడ్డ అనుభవించినట్లుగా కృప చూపమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.